హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లలకి స్కూల్ అయితే ఉందండి. క్యారేజ్ బాక్స్లోకి అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. బెండకాయ ఫ్రై అయితే చేద్దామని బెండకాయలని కట్ చేసేసి పక్కన పెట్టేసేసుకుని తాలింపులో వేసేసానండి. ఈ లోపు మా పిల్లలు అయితే లేచారండి. నువ్వు బెండకాయ కూర ఎందుకు ఉండదురావు అని చెప్పారండి. నేను అన్నాను బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందమ్మా అని చెప్పాను. బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందని నీకు ఎవరు చెప్పారంది. నేను చదువుకున్న టైంలో మా మ్యాథ్స్ సార్ చెప్పారమ్మా, బెండకాయలు తింటే మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది, నాలెడ్జ్ ఉంటుంది, బాగా బ్రెయిన్ షార్ప్ అవుతుందని చెప్పారు. అందుకని మేము ఆ టైంలో ఎక్కువ బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, బెండకాయ కర్రీ అలాంటివి చాలా బాగా తిన్నానమ్మ, నాకు కొంచెం మ్యాథ్స్ బాగా వచ్చిందని చెప్పారు. మా పెళ్ళేమో నాకు బెండకాయ అయితే వద్దు, నాకు మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా సరే నేను బెండకాయ అయితే తిన్నాను చెప్పేసిందండి. సరేలే ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం రొటీన్గా చేస్తానని చెప్పాను. అయినా వెళ్ళలేదండి. చేసేదేముంది, సర్లే స్టార్ట్ చేశాక ఇంకా వేరే కర్రీ వండడానికి టైం అయితే ఉండేదండి. మార్నింగ్ 8 కల్లా వాళ్ళకి వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి బెండకాయ ఫ్రైని కొంచెం భోజనంలా చేసే విధంగా ట్రై చేశాను. ఆ కర్రీ ఎలా వచ్చిందో మీరే ఇలా చూసి చెప్పండి. ఆ విధంగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు అలా అనిపించిందో లేదా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్